పల్నాడు జిల్లా నరసాపేట సబ్ డివిజన్ పరిధిలోని వెనుకొండ పట్టణంలో ఏనుగుపాలెం అనే విలేజ్ దగ్గర రీసెంట్గా గుంటూరు శివ అనే అతన్ని రీసెంట్గా మర్డర్ చేయడం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు. దాని మీద మా సిఏ గారికి రాబడిన సమాచారం మేరకు వెంటనే స్పాట్కి వెళ్ళి ఆ మర్డర్ జరిగిన వ్యక్తి గుంటూరు శివగా గుర్తించి అక్కడ మిగతా ఫార్మాలిటీస్ అన్నీ ఇంక్వెస్ట్ పోస్ట్ మార్టం చేసిన తర్వాత దానిలో తదుపరి దర్యాప్తులో భాగంగా ఎందుకు మర్డర్ చేశారు, ఎవరు చేశారనే దాని మీద విచారణలో భాగంగా మాకు స్పెసిఫిక్గా తెలియవచ్చింది ఏంటంటే ఈ డిసీజ్డ్ యొక్క భార్యతోటి సమ్ ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఇతనికి ఈ యవన్ ఇతను చింతల సీను ఇతను మెయిన్ ముద్దాయి. ఈ వెనక్కి కనిపిస్తున్న వ్యక్తి ఏదో ఉంది అని ఒక ఆరోపణలు ఉన్నాయి అక్కడ. అదేవిధంగా దాని మీద ఇతను ఆ అమ్మాయి వెంటబడుతున్నాడని చనిపోయిన అతను వాళ్ళ నాన్న, అమ్మాయి నాన్న అందరూ కలిసి కూడా ఒక కంప్లైంట్ ఇచ్చారు 2023లో. దాని మీద కూడా మనస్తాపం పెట్టుకొని ఉన్నాడు అతను డిసీజ్డ్ మీద. ఇతను మరలా వీళ్ళ చేను వాళ్ళ చేను పక్క పక్కనే ఉంటుంది. వీళ్ళకి బాగా ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి. ఒకే ఊరు, ఇంటి పక్క పక్కనే ఏనుగుపాలెంలోనే పక్క ఇళ్ళు, అంతా ఒకే కమ్యూనిటీ. మరి ఇందులో ఎలాంటి పార్టీ కానీ ఇష్యూస్ కానీ ఏమి లేవు. కేవలం వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ అయితేమి, ఈగో ఫీలింగ్స్ అయితేమి, ఈ పొలాల దగ్గర నీళ్లు పోయే విషయంలో ఒకరికొకరు చంపుకోవాలన్న ఉద్దేశం మీద ఇతను కడతీర్చాలని, ఇతను కడతీర్చాలని ఒకరికొకరు మనసులో పెట్టుకొని రెడీ అయిపోయారు. ఆ క్రమంలో మొన్న 6వ తారీఖు నాడు పట్టపగలే 10 గంటలకి కదా, అంత పొలం ఎవరు ఉండరు, ఎవరి పొలాల్లో వాళ్ళు ఉంటారు. ఈ జరిగిన దానికి చాలా దగ్గరగా ఎవరు లేరు. సో ఇద్దరు అక్కడ ఒకరికొకరు పొంచి ఇతను వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళ బావ, మూడో అతను వాళ్ళ నాన్నగారు వాళ్ళ అసిస్టెన్స్ తీసుకొని అతన్ని అక్కడ పదునైన ఆయుధాలు ఉపయోగించి చంపివేయడం జరిగింది. ఆ ఆయుధాలు కూడా మేము రికవరీ చేయడం జరిగింది. అలాగే అక్కడికి వెళ్ళేందుకు వాడినటువంటి మోటార్ సైకిల్ కూడా రికవరీ చేయడం జరిగింది. అలాగే ఇందులో వీళ్ళ దగ్గర ఆ రోజు ముద్దాయి చంపినటువంటి వ్యక్తి యొక్క చెప్పులు కూడా మాకు దొరికినాయి. ఆ చెప్పులను బట్టి కూడా ట్రేస్ చేసి ప్లస్ ఇతను చనిపోయిన అతని యొక్క బట్టలు ఇవన్నీ కూడా మేము ఎఫ్ఎస్ఎల్కి పంపిస్తూ ఉన్నాం. దీంట్లో డాగ్ స్క్వాడ్ని ఉపయోగించాము. టెక్నికల్ ఎవిడెన్స్ అంతా కూడా తీసుకున్నాము. టెక్నికల్ ఎవిడెన్స్ ప్రకారం ఈ ముద్దాయిలే ఈ మర్డర్కి కారణం అనేది పూర్తిగా నిర్ధారణ చేసుకున్న తర్వాత ఈరోజు ఉదయం వినుకొండ పట్టణంలో ఇద్దరిని A1ని, A2ని ఏనుగుపాలెంలో అరెస్ట్ చేసి ఇట్లా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఇందులో ఏంటంటే ముఖ్యమైనది అతని భార్య కూడా కన్ఫెషను. ఏంటంటే ఆ భార్య విషయం కూడా కన్ఫెషన్ చేశాడు ఇతను. మాకు అనుమానంగా ఉండి అప్పుడు 1.5 year బ్యాక్ ఇతను భార్య చనిపోయిన విషయంలో చనిపోయిన అతని పాత్ర ఉందన్నట్టుగా క్రియేట్ చేశాడు ఇతను. సో మాకు డౌట్ వచ్చి దాని మీద కూడా కొద్ది గట్టిగా అడిగితే ఇతను కన్ఫెస్ అయ్యాడు. ఆ అమ్మాయిని కూడా నువ్వు తిరగద్దు అంటే ఊర్లో తిరుగుతుందని, ఆమె వాళ్ళతో ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ పెట్టుకుందని, మరి ముఖ్యంగా ఈ డిసీజ్డ్తో పెట్టుకునే అవకాశం ఉందని, పెట్టుకుంటుందని భావించి ఆ అమ్మాయిని పొలం దగ్గర గట్టిగా చెంపదెబ్బ కొడితే పడిపోయిన దాన్ని కర్ర వేసి లాగానని చెప్పాడు. దాన్ని నిర్ధారణ కూడా చేసుకున్నాము. సో ఈ యొక్క విచారణ అంతా కూడా చాలా సక్సెస్ఫుల్గా వితిన్ 10 daysలో పర్ఫెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేసి ముద్దాయిల్ని అదుపులోకి తీసుకొని కోర్టుకు పెట్టడం జరుగుతుంది. ఈ కేసులో సక్సెస్ఫుల్గా పనిచేసినటువంటి మా ఇన్స్పెక్టర్ ప్రభాకరు మరియు సత్యనారాయణ వాళ్ళ టీము అందరినీ కూడా అభినందిస్తూ ఎస్పీ గారికి దీంట్లో స్పెషల్గా రివార్డ్స్కి ప్రపోజ్ చేయడం జరుగుతూ ఉంది.